సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. ఈరోజు ఒక అంశాన్ని అయితే మేము ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. అధికారుల నిర్లక్ష్యం, అలాగే స్థానిక నాయకుల్లో బాధ్యత లేకపోవడం, వెరసి ఆమెకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు దూరం అవడం, దీంతో ఆ కుటుంబం మరింత పేదరికాన్ని అనుభవిస్తోంది. ఆమె ఎవరో కాదు, పద్మనాభం మండలం మధ్య గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి. భర్త చనిపోయి కొన్నేళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఆమెకు అందాల్సిన పింఛన్ ఈ రోజుకి రాకపోవడం చాలా బాధాకరం. ఇద్దరు పిల్లలతో ఆమె చాలా పేదరికాన్ని అనుభవిస్తోంది. ఒక టీ పాయింట్లో పని చేసుకుంటూ పిల్లల్నిద్దరినీ పోషించుకునే పరిస్థితి. ఎందుకు ఈ నాయకుల్లో కావచ్చు, అలాగే అధికారుల్లో కావచ్చు ఈ నిర్లక్ష్యం? వారి నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి అందాల్సిన ఇంచుమించు 4.5 ఏళ్ళ పింఛను అందలేదు. సో అసలు ఎక్కడ ఈ లోపం జరిగింది, ఎందుకు ఈమెకే ఇలాంటి ప్రాబ్లం వచ్చింది? అది ఆఫ్కోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇలాంటి బాధితులు ఉన్నారు. అయితే ఎందువలన ఈమెకి పింఛనుకు అర్హత పొందలేదు అనే విషయాలను అయితే మనం క్షుణ్ణంగా ఆమెను అడిగి తెలిసిన ప్రయత్నం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి, ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? నేను సచివాలయంకి పెన్షన్ పెడదామని వెళ్ళాను. భర్త 2022లో చనిపోయారు. అంటే ఆరోగ్యం బాగోక చనిపోయారు? ఆరోగ్యం బాగోక. ఓకే. ఎంతమంది పిల్లలు? మీ ఇద్దరు బాబులండి. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఎంత చదువుతున్నారు? ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్తారు. ఏ స్కూల్కి వెళ్తున్నారు? గవర్నమెంట్ స్కూల్. స్కూల్కి వెళ్తున్నాను నాన్న. మీరు ఏం చదువుతున్నావు నువ్వు? 4th వెళ్తావు, 3rd అయిపోయింది. నువ్వు? ఫస్ట్ క్లాస్. ఎప్పుడు ఫస్టే రావాలి, ఓకే? ఎప్పుడు కూడా నువ్వు ఏ క్లాస్లోకి వెళ్ళినా ఫస్టే రావాలి, ఓకే? ఏంటి నాన్న, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు పింఛన్ అందలేదు? ఎప్పటి నుంచి అందలేదు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాల అవుతుంది సార్. ఎప్పుడు వెళ్ళి ఆప్షన్ లేదు. ఏం లేదు, ఆప్షన్ లేదనేసి అంటాను. ఏంటి ఆప్షన్? ఏంటి ఏముండాలి? నాన్నల దాంట్లో మ్యాపింగ్లో, హౌస్ మ్యాపింగ్లో పేరు యాడ్ అయిపోయిందట. అది తీయడానికి ఆప్షన్ లేదు అంటాను. ఒక ఇంట్లో 2 పెన్షన్లు రావు అనేసి అంటాను. అంటే ఇప్పుడు మీకు పెళ్ళి అయిన తర్వాత మీకు రేషన్ కార్డు ఉందా? మాకు కార్డు వేరేగా వచ్చిందండి. మీకు రేషన్ కార్డు ఉంది? ఆ రేషన్ కార్డులో 4 ఉన్నారా? 4 ఉన్నాం. మరి ఇప్పుడు మీరు అమ్మ నాన్నతో ఎలాగా మీరు కలిశారు? హౌస్ మ్యాపింగ్లో యాడ్ అయిపోయావు, మరి నీకు రాదు అనేసి అంది. ఎవరు చేశారు అది? అది వాలంటీర్లు చేసిన తప్పు. తిరిగి నన్ను అంతాను రండి, తప్పు నీదని, ఇప్పుడు చేసుకున్న ఏటో వస్తుంది అనేసి అంది. 5 సార్లు తిరిగాను కలెక్టర్ ఆఫీస్, పట్టించుకోలేదు. మండల ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళాను, పట్టించుకోలేదు. ఎండిఓ ఆఫీస్ వెళ్ళాను, అక్కడ కూడా పట్టించుకోలేదండి. సచివాలయం కూడా 4 సంవత్సరాల నుంచి తిరుగుతాను. ఎప్పుడు వెళ్ళి ఆప్షన్ లేదని మాట చెప్తాను. మరి ఎవరు పెట్టాలంటే ఆప్షన్? అది మాత్రం చెప్పలేదు. పోనీ ఎక్కడికి వెళ్ళాలి, చేయించుకోవాలంటే అది కూడా చెప్పట్లేదు. మరి ఇక్కడ లోకల్గా నాయకులు ఉన్నారు కదా, గత ఈ 4.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఉంది. అంటే ఈ నాయకులను మీరు చూశారు, ఆ నాయకులను మీరు చూశారు. మరి ఈ నాయకుల్ని ఆ నాయకులు కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అసలు వాళ్ళు కూడా పట్టించుకోలేదండి. ఏమంటారు? పట్టించుకోవడం లేదట, మేమే చేస్తాం అనేసారండి. ఓకే.
వైసీపీ వాళ్ళ కాడికి వెళ్ళాను, టీడీపీ నాయకుల కాడికి వెళ్ళాను. ఇంకా మరి అవదని సార్ అవదాని సరండి. ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందంటే ఇప్పుడు కూడా అవదాని వేస్తాండ్రు కొత్త పెన్షన్లకండి. 2 పిల్లలండి, భూమి లేదు, ఏమీ లేదు, కూలి చేసుకొని ఇద్దరిని పెంచుకోండి. టీ పాయింట్లో పని చేస్తాను. రోజుకి ఎంత ఇస్తారు? ఇక్కడ 200 ఇస్తారండి. 200 అంటే పని చేసిన రోజు ఇస్తారు, మిగతా సెలవు పెట్టేస్తే ఆ రోజు మరి ఉండదు, అంతే కదా. అంటే మీకు సెలవులన్నీ తీసినా మీకు మహా అయితే ఒక 5,000 4,500 వస్తుంది. సంజయ్ నాయుడు గారు, మీరు ఇక్కడ ఈ పద్మనాభంలో కావచ్చు ఎక్కడైనా మీకు తెలిసిన వరకు కూడా ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వెంటనే మీరు స్పందిస్తారు. అందుకోసం ఎంతవరకైనా వెళ్తారు, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు, అది మాకు తెలిసిన విషయం. కానీ ఈమెకి ఈ ప్రాబ్లం 4.5 ఏళ్ళు అవుతుందన్నారు సుమారు. మరి ఇలాంటి ప్రాబ్లం మీద మీరు ఎందుకు దీని మీద పోరాటం చేయలేదు? అంటే పోరాటం అంటే అఫీషియల్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే ఈ పని అవుతుంది అనే ప్రయత్నం అయితే నేను చేస్తూ వస్తున్నాను. ఇక కాదు లేదంటే విజయనగరం వీళ్ళ అత్తవారి ఊరండి, ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో సచివాలయం కూడా వెళ్ళానండి. అక్కడ ఒక ఆయన స్టాఫ్ ఆయన చెప్పారు, ఇలా గుంటూరులో ఈ అమ్మాయి తాలూకా భర్త సెల్ నెంబర్ పోయింది, అక్కడి నుంచి మీరు ఓటీపీ చెప్పించాలి. ఆ ఓటీపీ చెప్పించడానికి వాళ్ళ కాలయాల్లో బతిమలాడితే సుమారుగా ఒప్పుకున్నారు. దేనికి ఓటీపీ? ఓటీపీ అంటే ఈ అమ్మాయి వాళ్ళ భర్త ఫోన్ నెంబర్ ఆయన తీసుకున్నాడు ఈ భర్త చనిపోయిన తర్వాత. ఈ నెంబర్ ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఇలా కొన్నాళ్ళ తర్వాత అమ్మేస్తుంటారండి వాళ్ళు. ఫోన్ వాడలేదు, వాడపోతే రీఛార్జ్ చేయకపోతే ఫోన్ పోయింది, అదే నెంబర్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, అందువల్ల అది అంతవరకు వెళ్ళాల్సి వచ్చింది. ఓటీపీ దేనికి వచ్చింది? ఓటీపీ ఎందుకు? ఓటీపీ కోసం అతను సచివాలయం అతను అడిగాడు. అదే ఎందుకు, దేనికి ఓటీపీ దేనికి? అంటే వీళ్ళు ఏదో సమాచారం కోసం వాళ్ళు టెక్నికల్ మ్యాపింగ్ గురించి అడగడానికి అడిగారు. అడిగేటప్పుడు వాళ్ళను నేను ఓనర్కి చెప్పి ఓనర్ల దగ్గర ఉన్న స్టాఫ్ ఆ ఫోన్ వాడుతున్నది. ఇవన్నీ అడరాని బాధలన్నీ పడ్డారు సార్. మ్యాక్సిమం ఇదంతా పోయేటప్పటికి ఇప్పుడున్న టీడీపీ అదే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్తగా ఈ పెన్షన్లు ఇస్తారు అనే మాట తెలియగానే, సరే ఇవన్నీ పక్కన పెడితే, ఎప్పుడైతే తన భర్త చనిపోయాడు, చనిపోయినప్పుడు అప్పుడు సిచ్యువేషన్ చెప్పండి. రేషన్ కార్డు ఉంది కదా? రేషన్ కార్డు అప్పుడు ఉంది. మరి రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉండేటప్పుడు అప్పుడు పెన్షన్కి అప్పుడు మీరు అప్లై చేయలేదా? అప్పుడు ఆ అమ్మాయి పెట్టుకుంటుంది, నాకు తెలియదండి, చాలా రోజులు నాకు తెలియదు సార్. అవును, అప్పుడు అప్లై చేసినప్పుడు ఏమైంది? అప్పుడు అప్లై చేశారు కదా, చనిపోయిన తర్వాత వీడియో పెన్షన్స్ వస్తాయి కదా, వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో వీడియో పెన్షన్స్ వచ్చాయి, వృద్ధాప్య పెన్షన్లు వచ్చాయి. ఆ టైంలో పెట్టినప్పుడు ఏమైంది అప్పుడు? అప్పుడే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఫాదర్ మదర్ దగ్గర కదా భర్త పోయిన తర్వాత వచ్చేసింది విజయనగరం నుంచి వచ్చేసింది. ఓకే, వచ్చేసిన తర్వాత ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సచివాలయం సిబ్బంది వెళ్ళారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ నాన్నగారికి పెన్షన్ వస్తుంది సార్, వృద్ధాప్య పెన్షన్. ఆ వృద్ధాప్య పెన్షన్ వస్తున్నటువంటి ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసేటప్పుడు వీళ్ళకి అన్నీ ఉండేటప్పుడు వీళ్ళని కలిపి తీసేశారండి. ఎవరు? గతంలో ఉన్న వాలంటీర్ చేసిన తప్పండి అది, ఇంకంతకంటే ఇంకేం లేదు. ఆయన చేసిన తప్పు వల్ల ఈ అమ్మాయి శిక్ష అనుభవిస్తుంది. 4.5 ఏళ్ళు అవుతుందండి ఇప్పటికి. ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ కొత్త అప్లికేషన్లు అనేటప్పటికి మాకు కొంత ఆశ అనిపించింది, ఏదో ప్రయత్నం చేస్తున్నాం కదా, ఈ ప్రయత్నంలో ఈ అమ్మాయికి ఆ ఆప్షన్ పోయి బాగానే ఉంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా సచివాలయం సిబ్బంది మళ్ళీ ఏం చెప్తున్నారు, అదే మాట చెప్తున్నారు, ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నిన్ను తీయడం ఎవరి వల్ల కాదు, అది ఉన్నంతకాలం నీకు పెన్షన్ రాదు. మరి ఎంతమంది అధికారులు ఉండి ఈ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో జరగవు అనే మాటలు కూడా జరిపిస్తున్నారు అధికారులు జరిపించకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ప్రాబ్లం. పైగా ఉమ్మడి కూడా ఏదైతే గవర్నమెంట్ ఉందో ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటుందండి. కానీ ఈ 4.5 ఏళ్ళుగా ఈ అమ్మాయికి పెన్షన్ కోల్పోతుంటే ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు ఏ సహకారం లేదండి.
ఈ టీ పాయింట్లో పని చేసుకుని బతుకుతుంది. అది దానికోసం నేను కూడా కొద్దిగా మ్యాక్సిమం నేను ఈ మరి ప్రయత్నం ఇక్కడ చేస్తాను. కలెక్టర్ ఆఫీస్ కానీ వాటికి వెళ్ళారు కదా, అక్కడ మరి మీ స్పందన ఏంటి అసలు? అక్కడ స్పందన ఏమీ లేదు సార్. అసలు యాక్చువల్గా అయితే అక్కడి నుంచి ఇక్కడ పంపించేస్తున్నారు ఎండి ఆఫీస్. ఎండి ఆఫీస్ వాళ్ళు కూడా ఇదిగమ్మా అనేసి చెప్పేశారు. మళ్ళీ కొత్త పెన్షన్లు వస్తాయి కదా అప్పుడు పెట్టుకో అని అన్నారు. అదే ఆస్తో ఉంది అమ్మాయి, అంతే. అంటే ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళ తండ్రి గారితో ఇంక్లూడ్ అయిపోయిందా? ఇంక్లూడ్ అయింది. మరి రేషన్ కార్డు ఇంక్లూడ్ అవ్వలేదు సార్, ఓన్లీ మ్యాపింగ్లో ఫోటో ఇంక్లూడ్ అయింది. మీ సపరేట్ రేషన్ కార్డు ఉందా మీకు? అన్ని సెపరేటే. ఈ పిల్లలతో పాటు అందులో మ్యాపింగ్లో ఇంక్లూడ్ అయ్యింది. దాన్ని తొలగించడానికి ఇక్కడ ఎవరికి అధికారం లేదని చెప్తాను. ప్రభుత్వం నుంచే ఏదో రావాలి కానీ మేమేం చేయలేమని అనేస్తున్నారు. అసలు అంత పని కాదు అని మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అందరికీ చాలా మందికి జరగదు అనే పనులన్నీ చేస్తున్నారు, కానీ ఈ అమ్మాయికి వచ్చేటప్పటికి అన్యాయం జరుగుతుంది సార్. అందుకనే నేను కూడా ఈ అమ్మాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అమ్మాయికి ఏం చేయాలి, ఎలా చేయాలి కొద్దిగా చెప్పుకుంటూ ప్రయత్నిస్తాం. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, వారి దృష్టిలో మీరేం పెట్టలేదా? నేను పెట్టలేదు. స్థానిక నాయకుల్లో మరి ఎవరు ఇప్పుడు ఉన్నారు కదండి, స్థానికంగా ఎక్స్ ఎంపీపీ ఉన్నారు, ఎక్స్ జడ్పీటీసీ ఉన్నారు. వీళ్ళు వాళ్ళకి ఏదో వాళ్ళ ఆరాటం వాళ్ళదే తప్ప అది గంటా గారి వరకు తీసుకెళ్లే మనుషులు అయితే అప్పుడు లేవు. ఇదే కాదండి, కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్పుకుందాం, కానీ రైతు సమస్యలు అయితే బోల్డ్ అని ఉన్నాయి. వాళ్ళు ఎవరు పట్టించుకోరు సార్. నేను కూడా కొన్ని రైతు సమస్యలు ఎంఆర్ఓ ఆఫీసులకు పెట్టాను, కలెక్టర్ ఆఫీసులకు పెట్టానండి. అవి కూడా ఇప్పటికీ నాకు ఏమిటి అన్న సమాచారం కూడా ఇవ్వలేదు సార్. బోని గ్రామం మాన్సస్ కాదు, మాన్సస్ అని వాళ్ళు, కృష్ణాపురం దేవస్థానం కాదు, కృష్ణాపురం రైతులకు సంబంధించింది అని నేను ఇలా కొన్ని సమస్యల మీద కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్ళాను, కానీ వాటికి ఇప్పటి వరకు నాకు సమాధానం లేదు సార్. అలా ఈ విషయంలోనైనా తమ వల్ల, సాక్షి టీవీ వల్ల ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారని, ఈవెన్ కలెక్టర్ గారు ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే కలెక్టర్కి అన్ని ఆదేశాలు ఇచ్చింది, అధికారాలు ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేస్తారని, చెయ్యాలని మీ ద్వారా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు ఇప్పటి వరకు అవి రావాల్సిన పెన్షన్ డబ్బులు ఎంత ఉండొచ్చు అంటారు? సుమారుగా 1,80,000 రూపాయలు పైనే ఉంటుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలండి. ఈ గవర్నమెంట్ వచ్చి 23 నెలలు అయిందండి, 24వ నెల. అది ఒక 2.5 అంటే 4.5 సంవత్సరాలండి. 4.5 సంవత్సరాలుగా ఈమె లాస్ అయిన పెన్షన్. ఇది ఏ అధికారులు అది ఎలా అప్పుడు 2.5 సంవత్సరాలు అంటే అదొక నెలకు 3,000 చొప్పున వేసుకున్నాం. అవునండి. తర్వాత ఇదొక 2 సంవత్సరాలు, ఇది 4,000 చొప్పున వేసుకున్నా టోటల్గా 1,80,000 అయితే అవి నష్టపోయిందని. అవునండి. ఇంకా ఎన్ని వేలు నష్టపోతుందో నాకు తెలియదు. మరి ఇంకా ఎంతకాలం వీళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుపోతే ఎంతైనా లాసే సార్. అసలు ఈ అమ్మాయికి జరిగినంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదండి. ఒరిజినల్గా వీడియో, ఒరిజినల్గా చంటి పిల్లలు అంటే రికార్డెడ్గా అన్నీ ఉన్నాయండి. ఒక్క తల్లి తండ్రి అంటే భర్త చనిపోతే ఎక్కడికి వెళ్తారు సార్? తల్లి తండ్రి దగ్గరికి వస్తారు. ఆ తల్లి తండ్రికి వచ్చి నేరం, అదే పెద్ద నేరం అయిపోయింది. మరి ఆవిడకి సొంత ఇల్లు ఎక్కడ ఏం లేదండి, అమ్మ నాన్నల దగ్గర కాక ఇంకెక్కడికి వస్తుంది? ఆ ఇంట్లో ఉండడం నేరం, అది ఒక నేరం అయిపోయింది. వాలంటీర్లు చేసిన పాపం అది వాళ్ళ పాపం అంటలేదండి. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన తప్పు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడున్న సిబ్బంది కూడా అలాగే అంటున్నారు. ఇది అధికారులు సీరియస్గా తీసుకోవాలి సార్. అయితే ప్రభుత్వానికి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, అలాగే నారా లోకేష్ గారికి కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే సార్, ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నారండి. కానీ ఈ చిన్న సమస్యకి పరిష్కారం దొరక్క అమ్మాయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఏదో ఆమెకు రావాల్సిన బకాయి అని నేను చెప్పను, కానీ ఆవిడకి జరిగిన నష్టాన్ని ఎలా పోడ్చాలనుకుంటున్నారో పోడ్చండి. ఇప్పటి నుంచైనా తక్షణమే ఆమెకు రావాల్సిన పెన్షన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఇస్తే మీకు
ఆ అమ్మాయి తరపున నేను కూడా రుణపడి ఉంటానండి. నేను చేయని ప్రయత్నం లేదండి, నా ప్రయత్నాలన్నీ బిడిసికొట్టాయి. ఇది పరిస్థితి, చాలా బాధాకరమైన విషయం. ఇదే ప్రాబ్లం నాయకులకు సంబంధించిన వారికి ఎవరికైనా వస్తే అలాగే వదిలేస్తారా? అధికారులకు సంబంధించిన వ్యక్తులకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉన్నట్లయితే ఇలాగే చేతులు దులిపేసుకుంటారా? తప్పు కదా. పాపం ఈ ఆదిలక్ష్మి 4.5 ఏళ్ళుగా భర్త చనిపోయి 2 చిన్నపిల్లలతో ఒక టీ కొట్లో గ్లాసులు కడుక్కుంటూ, ఉదయాన్నే మీ అందరికీ తెలుసు టీ కొట్లో టైమింగ్ ఉదయం 9 గంటలకు 10 గంటలకు కాదు, తెల్లవారి 5:30, 6 ఇక్కడికి వచ్చి వాటన్నిటిని క్లీన్ చేసుకొని సిద్ధం చేసుకొని 6 గంటలకల్లా టీ అమ్మాలి. మళ్ళీ రాత్రి 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, వాటన్నిటిని క్లీన్ చేసుకొని తిరిగి వెళ్ళాలి. ఇంత చేస్తే రోజుకి వచ్చిన తనకు ఆదాయం 100-200. సో సెలవు పెడితే డబ్బులు కూడా వచ్చే పరిస్థితి కాదు. కనీసం కనికరించకపోవడం చాలా బాధాకరం. స్థానిక నాయకుల్లో కూడా ఈ బాధ్యత లేకపోవడం చాలా బాధాకరం. ఇన్నిసార్లు తిరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, దీనిపై దృష్టి పెట్టకపోవడం, చేతులు దులిపేసుకోవడం, మ్యాపింగ్లో మీరు మ్యాపింగ్ అయిపోయింది అని చేతులు దులుపుకుంటే ఎవరు చేశారు ఈ మ్యాపింగ్? అంటే ఆమె చేసిన తప్పు ఒకటే, భర్త చనిపోయాడని పిల్లల్ని తీసుకొని కన్నవారింట్లో కన్నవారి చెంతన ఉండడమే పాపమా. తనకున్న రేషన్ కార్డు ఉంది, తన ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ పక్కాగా ఉన్నప్పటికీ కూడా మ్యాపింగ్ పేరు ఎవరు చేశారు? ఈ మ్యాపింగ్ తనేమైనా చేసుకుందా? ఎవరు చేశారు? అధికారులు చేశారా? వాలంటీర్లు చేశారా? ఎవరు చేసినా ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పటికైనా కళ్ళు తెరవండి నాయకులారా, కళ్ళు తెరవండి. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. ఇలాంటి సమస్యలు చెప్పుకోవడానికి ఎలాంటి ఏ నాదుడు వినే పరిస్థితులు లేరు. చాలామందికి తెలియదు, మీడియాకి ఇవ్వాలి, మీడియాకి చెప్పాలని వాళ్ళకి ఆలోచన లేదు. ఎంతవరకు నాయకుల వరకు వెళ్తారు, ఎంతవరకు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, అర్జీలు పెట్టుకుంటారు. ఈ అర్జీలు పెట్టుకోవడానికి వెళ్తారు, వస్తారు, కొన్ని 100,000 రూపాయలు ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఈ మ్యాపింగ్ అయిపోయింది అని దీన్ని తీయలేమని చేతులు దులుపుకోవడం కాదు. ఒకసారి ప్రత్యేకించి దృష్టి పెట్టండి. సాక్ష్యం టీవీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, నాయకులారా మీరు కూడా శ్రద్ధ తీసుకోండి. మీ సొంత కుటుంబీకుల్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు అలా చేతులు దులుపుకుంటారా? అధికారులారా, మీ సర్కిల్లో మీకు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో, మీ దగ్గర వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే చేతులు దులుపుకుంటారా? చేస్తారు కదా, దీని మీద దృష్టి పెడతారు కదా. ఏం చేస్తే వీళ్ళకి ఆ ప్రభుత్వ పథకం అందుద్దో ఆలోచన చేస్తారు కదా. ప్రతిదానికి ఒక దారి ఉంటుంది కదా. అడ్డదారి తొక్కి వీళ్ళకి పెన్షన్ ఇమ్మని నేను చెప్పట్లా, వీళ్ళకి అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ ఈరోజు వీళ్ళు చేసిన పాపం ఏంటంటే, భర్త చనిపోతే 2 పిల్లల్ని ఎక్కడుండాలో గూడు లేక ఉన్న పరిస్థితిలో వారి కన్నవారి ఇంటికి రావడమే పాపం. దయచేసి వారు చెప్పిన మాటలు, వారిలో ఉన్న ఆవేదన మీరు అర్థం చేసుకోండి.
భర్త మరణానంతరం ఈ ఇద్దరి పిల్లలతో కన్నవారింటికి చేరడమే ఈమె చేసిన అతిపెద్ద నేరమా? 4 ఏళ్ల క్రితం అధికారులు చేసిన తప్పిదానికి బలైన ఈ ఒంటరి మహిళ టీ దుకాణంలో పనిచేసుకుంటూ బ్రతుకు బండిని లాగుతున్న ఈ తల్లి ఆవేదన ప్రభుత్వం వినిపించుకుంటుందా? కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందా? న్యాయంగా తనకు అందాల్సిన పింఛను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? స్థానిక నాయకత్వం చొరవ తీసుకుంటుందా? సాక్ష్యం టీవీ చేసిన ఈ చిన్న ప్రయత్నం ద్వారా ప్రభుత్వానికి కానువిప్పు కలుగుతుందో లేదో వేచి చూడాలి మరి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్రభుత్వం దృష్టికి వెళ్లేందుకు ఈ వీడియోని మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.